ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే మీకు ఒకవేళ మీరు పన్ను తీయించుకోవాలని వెళ్ళినా లేదా ట్రీట్మెంట్ చేయించుకోవాలని మీరు అనుకుంటున్నా కూడా ఇంకా పన్ను అది ట్రీట్మెంట్ చేయలేము తీయించేయాలి అని ఒకవేళ మీకు సజెస్ట్ చేసినా కూడా ఫస్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే పన్ను తీయించుకుంటే కన్నుకి ఏమైనా ఎఫెక్టా, కన్ను ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఇంకా ఉండి కొద్దీ ఏమైనా ఐసైట్ పోయే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, ఇటువంటి చాలా క్వశ్చన్స్ వస్తాయి. రోజుకు ఒక పేషెంట్నైనా మేము చూస్తాం ఇలాగా. ఇంకా విచిత్రం ఏంటి అంటే కింద భాగంలో పన్ను ఒకటి తీయించుకున్నా కూడా పైన కంటికి ఏమైనా సమస్య అని అడిగే క్వశ్చన్స్ కూడా చాలా కామన్. అండ్ ఇది ఒక మిత్, డెంటిస్ట్రీలో ఒక పెద్ద మిత్ ఇది. హియర్ ఐఎమ్ డాక్టర్ సుగ్నా, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. ఈరోజు నేను మీకు ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఒకవేళ మీరు ఇదే కరెక్ట్ అని మీరు అనుకుంటే, పన్ను తీయించుకుంటే కన్నుకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని మీరు అనుకుంటే, మీరు ఎవరినన్నా అడగండి. మీరు చూసే ఉంటారు, చాలామంది పన్ను తీయించుకున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే మీరు చూసే వాళ్ళే చాలామంది తీయించుకున్న వాళ్ళు ఉంటారు. ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా, ఐసైట్ ఏమైనా ఇబ్బంది వచ్చిందా మీకు, దీని ద్వారా ఏమైనా మీరు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా కంటి గురించి? ఆస్క్ యువర్ సెల్ఫ్. లేకపోతే ఎవరినైనా అడగండి పక్కన, మీకు తెలుస్తుంది ఆన్సర్. అసలు మిత్ ఎందుకు వచ్చిందో దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. అసలు ప్రతి ఒక్కరిలోనూ చిన్న పెద్ద ఎవ్రీబడి విల్ హ్యావ్ ద సేమ్ డౌట్. ఇక్కడ ఒక విషయం బాగా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, పన్ను యూజువల్గా తీయించుకునే ఏజ్ చూస్తే మీరు యూజువల్గా 35-40 ఏజ్ పైబడిన వాళ్ళు ఎక్కువ పళ్ళు ఈజీగా తీయించేసుకుని వచ్చేస్తారు. ఎందుకు అంటే ఆ ఏజ్లో పన్నుకున్నటువంటి హోల్డింగ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో, స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది కోల్పోతుంది. గమ్స్లో కూడా ఆ యొక్క కెపాసిటీ ఉండదు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. షుగర్ ఉండడం వల్ల యూజువల్గా ఏ ఆర్గన్ కన్నా ఇబ్బంది, ఏ అవయవానికన్నా ఇబ్బంది. పన్ను ఏంటి, ఒక అవయవమైన నోటిలో ఒక భాగం ఇది. సో ఏదైనా ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ ఎఫెక్ట్స్ వల్ల మీకు ఎంతో కొంత డిసడ్వాంటేజెస్ ఉంటాయి, బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ ఎఫెక్ట్స్ మీరు పన్ను తీయించుకోకముందు, లేకపోతే పన్ను నొప్పి స్టార్ట్ అవ్వకముందే మీ కంటిలో ఏదో ఎఫెక్ట్ ఉంటుంది, ఓకేనా? సో మీరు పన్ను తీయించుకున్న తర్వాత కన్నుకి ఎఫెక్ట్ అయిందని లింక్ మాత్రం పెట్టద్దు. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది. కొంతమంది పేషెంట్స్కి పన్ను తీయించుకున్న తర్వాత ఐ ఆపరేషన్స్ అవుతాయి. నేను ఆ పేషెంట్స్తో కూడా మాట్లాడే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. సో ఆ ఐ ఆపరేషన్ అయ్యింది కదా అంటే, నేను మొన్న 2 months బ్యాకో లేకపోతే 1 year బ్యాకో నేను పన్ను తీయించుకున్నాను, అందుకే ఈరోజు నేను ఐ ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చానంటే దిస్ రాంగ్. ఎందుకంటే వాళ్ళ పేషెంట్ హిస్టరీ కూడా ఇంపార్టెంటే. ఆ పేషెంట్ డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటిక్ రెటినోపతి అని ఒక కండిషన్ వస్తుంది. మళ్ళీ అంటే షుగర్ నుంచి వచ్చే సమస్యలు ఏంటి, షుగర్ ఏంటి, బాడీలో బ్లడ్లో షుగర్ కంటెంట్ ఎక్కువైపోతే బాడీలో ఉన్న ఏ అవయవానికన్నా ఎప్పుడో ఒకప్పుడు ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది. సో అది పన్నైనా, కన్నైనా, లివర్ అయినా, కిడ్నీ అయినా, ఏ ఆర్గన్ అయినా మీకు ఎక్కడో దిక్కున ఎఫెక్ట్ అవుతుంది. సో దీనికి లింక్ చేయొద్దు మీ ఇప్పుడు పన్ను కూడా బాడీలో ఒక పార్ట్ కదా. సో మీకు ఎక్కడో అయినా లింక్ ఉంటుంది. పన్ను ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి, పళ్ళ సమస్యలు ఎందుకు వస్తాయి షుగర్ ఉంటే అంటే, షుగర్ ఉండడం వల్ల మీకు అక్కడ పట్టు కోల్పోతుంది పన్ను. సో చిగుళ్ళు అనేవి లూజ్ అయిపోయి పళ్ళు లూజ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ ఎఫెక్ట్ ఒకవైపు నుంచి కన్ను కూడా దెబ్బతింటూ ఉంటుంది. సో ఈ పన్ను తీయించుకుంటారు ఏదో ప్రాబ్లం వచ్చిందని, తర్వాత ఇంకేదో కన్నుకి ఏదో ప్రాబ్లం వచ్చిందని వెళ్తారు. సో ఈ రెండు లింక్ చేయడం వల్ల మీరు ఎదుట పేషెంట్స్కి ఉన్న కాన్ఫిడెన్స్ని కూడా తగ్గించేస్తున్నారు. ఇదొక కండిషన్. మీ మిత్ర రావడానికి ఉన్న కండిషన్ ఇదే మెయిన్ కండిషన్ పేషెంట్స్కి వచ్చేది. సో బాగా హెల్తీగా ఉన్న వాళ్ళకు కూడా కళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల. అంటే అసలు యూజువల్గా కన్నుకి రిలేషన్ అసలు ఎక్కడి నుంచి చూసినా కూడా అసలు చెప్పాలంటే ఒక్కొక్క పన్నుకి మీకు నరాలైన బ్లడ్ సప్లై కానీ, లేకపోతే నర్వ్ సప్లై కానీ, ఏదైతే టీత్కి ఉంటాయో చాలా మైనర్, చాలా చిన్న ఉంటాయి. మీరు ఊహించుకోలేరు, చాలా చిన్నవి. మీరు ఎప్పుడైనా కూడా పన్ను తీయించుకుంటే మీలో చూసేవాళ్ళు ఎవరైనా కూడా మీరు సరిగ్గా గమనిస్తే, ఒక పన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుడివైపు వెనక భాగంలో ఒక పన్ను తీయాలనుకోండి, అక్కడే ఇస్తారు ఇంజెక్షన్.
మీకు ఆ స్పెసిఫిక్గా ఒక 3-4 టీత్కే మీకు నమ్నెస్ వస్తుంది, అక్కడే మీకు మత్తు వస్తుంది. కంప్లీట్ నోటికి కూడా మీకు నమ్నెస్ రాదు, కంప్లీట్ పై భాగం టీత్ కూడా మీకు నమ్నెస్ రాదు. అంటే కంప్లీట్ పై భాగంలో ఒక హాఫ్ పార్ట్ కూడా రాదు. అంటే ప్రతి 3-4 టీత్కి కూడా ఒక్కొక్క నర్వ్ ఉంటుంది. అంటే సెపరేట్గా నర్వ్ సప్లై ఉంటుంది, సెపరేట్గా బ్లడ్ సప్లై ఉంటుంది. సో ఇంత సెపరేట్గా ఉన్నప్పుడు మీకు ఇక్కడకున్న పన్నుకి అక్కడ ఉన్న కంటికి రిలేషన్ ఏంటి? ఇది ఫస్ట్ క్వశ్చన్. సో మీరు ఎవరైతే చెప్పారని మీ మైండ్ స్పాయిల్ చేసుకోదు. ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇలా అపోహ పెట్టుకొని మీరు ట్రీట్మెంట్ని డీలే చేస్తే కనుక ఇంకా ఇన్ఫెక్షన్ ఆల్రెడీ మీకు ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టే నొప్పి వచ్చింది కాబట్టి మీరు వచ్చారు. ఇప్పుడు తీయించుకోమంటున్నా కూడా మీరు తీయించుకోకుండా మీరు డీలే చేస్తే కనుక ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ పెరిగిపోయి మీకు స్పేస్ ఇన్ఫెక్షన్స్ అని వస్తాయి. స్పేస్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు ఈ నోటి పై భాగం ఇదంతా స్పేస్ ఉంటుంది, మనకి సైనస్ అంటారు ఈ ఏరియా అంతా. ఈ స్పేస్ కూడా ఆక్యుపై అయిపోయి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి అప్పుడు కన్ను ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చేమో. అదెందుకు ఆలోచించట్లేదు? ఇంకా మీకు ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఉన్న ఇన్ఫెక్షన్ని తీసేసి పన్ను తీయడం వల్ల దానికి ఉన్న రిలేషన్ ఏంటి అసలు? సో దిస్ ఈజ్ ఏమనాలంటే కంప్లీట్ బ్లండర్. ఇది మిస్టేక్ కూడా కదా, బ్లండర్. సో ఎవరైతే చెప్తున్నారు వినొద్దు. మీకు ఒకవేళ అటువంటి డౌట్స్ ఏమన్నా ఉంటే అప్రోచ్ అవ్వండి, డాక్టర్స్ని కలవండి, డాక్టర్స్ దగ్గర సలహా తీసుకోండి. అసలు ఇలా అంటున్నారు ఇది నిజమేనా అని మీకు కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ ఇదే నిజమైతే పన్ను తీయించుకున్నాక కన్నే ఇబ్బంది అయ్యి ఉంటే ఈ పాటికి ఎంతోమంది పళ్ళు తీయించుకుని ఉంటారు. సో వీళ్ళందరూ ఐసైట్ కోల్పోయి బ్లైండ్గా తిరగొచ్చు కదా. బట్ దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. సో ట్రస్ట్ డాక్టర్స్. ఓకే.